విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ యాక్ట్రెస్ అంటే ఏమన్నా కోపం వస్తుందా? అయ్యో లేదు, అంటే హీరోయిన్ అవుదాం అని అనుకుంటున్నావు కదా, అందుకే. అంటే దానికి టైం ఉంది అండ్ మనం చిన్నప్పటి నుంచి చేసేది కదా, సో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే తప్పేముంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు ఒకసారి అనౌన్స్మెంట్ అయింది, కానీ అది తర్వాత అంటే చాలా మందికి తెలియదు, అనౌన్స్మెంట్ అయినట్టు కూడా తెలియదు. సో ఇప్పుడు గదర్ అవార్డ్స్ ఫస్ట్ అనౌన్స్మెంట్ లోనే ఫస్ట్ టైం నీకు వచ్చింది. సో ఏంటి అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? అప్పుడు అంటే నాకు అంత తెలియలేదు, ఎందుకంటే ఇట్ వాజ్ ఇన్ 2016 అనుకుంటా అనౌన్స్ చేసింది. నాకు అంత తెలియలేదు, కోయిలమ్మ చేస్తున్నాను అప్పుడు. అసలు లైక్ ఓకే అంటే నేను అనింది అనౌన్స్మెంట్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఇవ్వలేదు కదా అవార్డు, ఐ మీన్ రాలేదు. అది ఇప్పటి వరకు క్యారీ అవుతా ఉంటది. అరే నా ఫిల్మోగ్రఫీలో ఒక నంది అవార్డు ఉండేది, రేపు నా వికీపీడియా పేజ్ లో ఒక నంది అవార్డు అని ఉంటది, మిస్ అయింది అని ఉంటది కదా. అవునవును అప్పుడు ఉండేది, బట్ నా వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చింది అండ్ రాసి పెట్టుంటే ఎప్పటికైనా వచ్చేస్తుంది ఏదో ఒక రూపంలో అనుకున్నావా? అంతే కదన్నా, ఏదైనా. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే యు ఆర్ స్టిల్ ఇన్ టీనేజ్, రైట్? ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు? 17. టీనేజ్ లో ఉండగా ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ చేస్తావు. యా సీరియల్స్ కూడా ఒక 15 దాకా చేస్తుంటావు. యా కరెక్ట్. రీసెర్చ్ చేసుకుని అంటే ఇంత ఏజ్ లో ఇన్ని నెంబర్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది కదా, మిషన్ ఇంపాసిబుల్ లాగా. అంటే నాకు 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసా కదన్నా, సో కవర్ అయిపోయింది. అంటే బట్ అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాను కదా, నువ్వు ఐ మీన్ సావిత్రి గారు మళ్ళీ పుట్టారు, ఒక గంట నుంచి 2 drops కావాలా, ఏ రైట్ ఐ నుంచి కావాలా, లెఫ్ట్ ఐ నుంచి కావాలా అని ఛాలెంజ్ చేస్తున్నావు కదా అందరినీ. అవునాను, అంటే ఏదో అలా. అంటే నార్మల్ గా అడుగుతున్నాను, అంటే నువ్వు అందరికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంటున్నావు, కానీ నువ్వేమన్నా పర్టికులర్ గా ఒక ఛాలెంజ్ పెట్టుకున్నావా? ఏ లోంచి రావాలి, ఏ టైంలో రావాలి, ఇలాగేమన్నా? లేదన్నా, ప్రాక్టీస్ లేదు 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 అలాంటిది ఏం లేదు. అనుకుంటా వచ్చేస్తాయి అంతే, దానికి అంత ప్రాక్టీస్ అంతేం అనుకోలేదు ఎప్పుడు. అలా ఎందుకు వచ్చా కూడా తెలియదు. అంటే నువ్వు ఫీల్ అయితే వస్తాయి, బేసికలీ అనుకుంటే రావా? నేను నాకు ఇప్పుడు కావాలి అని ఫీల్ అవ్వకుండా నాకు ఇప్పుడు కావాలంటే రావు, వస్తాయా? ఏ లోంచి అన్నా రప్పించుతావా? పోనీ ఓకే, ఆ ఏలోంచి రప్పిస్తావా? ఒక ఏలోంచి రప్పించు ఇప్పుడా? ఓకే, అంటే ఒక 20 to 30 seconds కావాలి టైం. 20 to 30 seconds అంటే చాలా తక్కువ టైం, నువ్వు ఏదో అవర్స్ అడిగినట్టు చెప్తున్నావు. సో వచ్చినాయి ఆల్రెడీ, వద్దు వద్దు. బట్ యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చాలా మంది చెప్తారు ఈ మాట. రొటీన్ గా వింటూ ఉంటావు కదా. రొటీన్ అంటే కాంప్లిమెంట్స్, దే మేక్ మీ హ్యాపీ. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరి చిల్లరి క్యారెక్టర్లు చేయడం అనేది సరదాగా ఉంటుంది కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్ గా. బట్ బాగా ఇంటెన్స్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం అనేది కొంచెం భారం, అంటే కష్టం కదా. ఇప్పుడు ఏడవడం, ఇంట్లో కూర్చొని ఏడవడం అంటే ఎవరికన్నా బాధే. అలాంటిది కావాలని ఏడుపు తెచ్చుకోవాలి, కావాలని ఆ బాధ లోపలికి తెచ్చుకోవాలి. మరి ఎప్పుడన్నా ఛాలెంజింగ్ అనిపించింది ఏదో ఒక సినిమాలో? బికాస్ గామి సినిమాలో కావచ్చు, ఇప్పుడు మిర్సీ కిల్లింగ్ నీకు వచ్చిన ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి చేసినవన్నీ మాక్సిమం ఇవే. నా ఒక్క దాంట్లో రిచ్ క్యారెక్టర్ ఉండదు, అన్ని అనాథవే లేదంటే ఏడుపువి. సో బేసికలీ అంతే అన్న, ఇప్పుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఫీల్ అయ్యి చేసేస్తామంటే. బట్ ఎక్కువ కష్టంగా అనిపించేది ఏంటంటే గామి, బికాస్ ఐ వాస్ చిన్నదాన్ని కదా, అండ్ దెన్ దే బెల్ట్లతో కొట్టేశారు అనమాట. అండ్ ఆ ఎన్వైరన్మెంట్ కానీ చాలా కొంచెం కష్టం అనిపించేది. బట్ దట్స్ వాట్ వీ డూ కదా, మన కోసం మనం చేస్తున్నప్పుడు అందులో నో ఫాల్ట్స్. బేసికలీ నీ దగ్గరికి ఒక స్టోరీ వచ్చింది అనుకో, ఎవరన్నా డైరెక్టర్ ఫోన్ చేసి ఒక స్టోరీ ఉంది ఇలా కావాలి అని అడుగుతారు, ఒక రోల్ అనుకుంటున్నాం మీకు ఓకేనా అని చెప్పి వస్తారు, పిచ్ చేస్తారు, స్టోరీ చెప్తారు. అప్పుడు డెసిషన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉంటది? మమ్మీ చేతిలో. అంటే అంటే నీ ఒపీనియన్ ఎక్కువ చెల్లదా? అంటే నాకు నేనే చేస్తా అని చెప్పి ఫిక్స్ అయ్యి? అంటే యూజువల్లీ ఫస్ట్ స్టోరీ రాగానే మమ్మీ వింటారనమాట. అండ్ దెన్ చిల్ల హారిక ఇలా ఉంది స్టోరీ, చేస్తావా అని. లైక్ యా అమ్మ చేద్దాం, యా అంతే. ఫస్ట్ స్టోరీ అక్కడే రిజెక్ట్ అయిపోద్ది అంతే, అక్కడే నా వరకు రాదు. చాలా అన్యాయం కదా ఇది. లేదు, అంటే మమ్మీ ఈ డెసిషన్స్ తీసుకున్న నా కోసమే కదా. అంటే అలా అని కాదు, నువ్వు కొంచెం ఈ ఫీల్డ్ లో ఎక్కువగా ఉన్నావు కదా. మమ్మీ ఓకే, మమ్మీ వింటూ ఉన్నారు ఓకే, బట్ నువ్వు ప్రొఫెషనల్ గా యాక్ట్ చేస్తా ఉన్నావు కదా. మేబీ నీకు అనిపించవచ్చు దీనికి ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు వస్తుంది, చాలా ఇది నా ఫిల్మోగ్రఫీ మీన్స్ నా దాన్ని ఏమంటారు, రేపు పొద్దున్న నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈ రోల్. అలాంటి క్యారెక్టర్స్ వచ్చినా మమ్మీ ఒప్పేసుకుంటారు అనమాట. అంటే మమ్మీకి తెలియకపోయి కొన్ని నీకు తెలియచ్చు, బికాస్ నీ బలం నీకు తెలుస్తుంది కదా.
నీ స్ట్రెంగ్స్ ఏంటో నీకు బాగా తెలుస్తాయి మీ మమ్మీ కంటే. అంతవరకు అంత అలాంటి సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడు. రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక్కొక్కసారి ఫోన్ లో మాట్లాడుతుంటే వింటా పక్కన కూర్చొని. యా, సో బేసికలీ ఇద్దరికే ఫస్ట్ షేరింగ్ అయిపోతుంది అనమాట. అండ్ కొంతమంది అయితే డైరెక్ట్ గా కలిసి స్టోరీ చెప్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం వస్తాయి నా దగ్గరకు అన్ని స్టోరీస్, కొన్ని రావంతే. సో నీ దాకా వచ్చినాయి స్టోరీస్, నీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు కొన్ని సినిమాలు ఇది సూపర్ హిట్ అవుతుంది, నా క్యారెక్టర్ బాగా ఐ మీన్ అప్రిషియేషన్ వస్తుంది అని అనుకోవచ్చు. కొన్ని వాటికి నువ్వు అనుకోకపోయి ఉండొచ్చు, అంటే ఓకే నార్మల్ గా యావరేజ్ సినిమా అనుకోవచ్చు. మేబీ దానికి ఎక్కువ నీకు ఐ మీన్ క్రిటిక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు దానికి కూడా. ఐ మీన్ కొన్ని అలాంటి ఏమన్నా జరిగినాయా సందర్భాలు? నువ్వు అనుకున్నాయి రాంగ్ అయినాయి, లేదంటే నువ్వు అనుకున్నాయి రైట్ అయినాయి ప్రాపర్ గా? నేను ఎప్పుడు క్యారెక్టర్ అంతా జడ్జ్ చేయను అన్న. ఫస్ట్ థింగ్ ఐల్ కీప్ ఇస్ నెవర్ జడ్జ్ దట్. ఎందుకంటే దాని తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా. బట్ అంటే హోప్ పెట్టుకుని మనం ట్రావెల్ చేసాం అనుకో, మనం బాగా ట్రావెల్ చేస్తాం. దీని వల్ల ఖచ్చితంగా ఏదో వస్తది అని హోప్ ఉంది అనుకో, నువ్వు ఇంకా బాగా యాక్ట్ చేస్తావు, నువ్వు అవసరం అయితే 100% పెట్టేస్తావు నీకు ఓపిక లేకపోయినా. సో అలా పెట్టుకున్నావు అనుకో, ఒక క్యారెక్టర్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు కదా. నీకు అలాంటిది ఏమన్నా ఉందా లైఫ్ లో ఎక్స్పీరియన్స్? లేదన్న. ఏ క్యారెక్టర్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుని? లేదు నేను ఎప్పుడు అంతా చేయలేదు. ఎందుకు అంటే ఎవరు మమ్మీ చెప్పారా అన్న పని చేయి ఫలితం ఆశించగల ఇలాంటి కొటేషన్ ఏమన్నా చెప్తారు? అంటే మరీ అంత పెద్ద కాదు, బట్ చెప్తారు అనమాట దేని మీద ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని.